నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. నిద్ర మాత్రలకు బానిసలుగా మారితే వచ్చిపడే అనర్థాలు, నిద్ర మాత్రల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదతీర్చే సంజీవని. కారణం ఏదైనా కావచ్చు గాని ఇవాళ మనలో చాలా మందికి కంటి నిండా కమ్మటి నిద్ర అనేది ఒక అపురూపమైన వరంగా మారిపోయింది. నిద్రలేమి ఒక పెను సమస్యగా పరిణమిస్తోంది. ఫలితంగా మనలో చాలా మంది నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. రాత్రిపూట మాత్ర వేసుకొనిదే నిద్ర రాని ఇబ్బందికరమైన పరిస్థితికి లోనవుతున్నారు. అయితే నిద్ర మాత్రలకు అతిగా అలవాటు పడితే నిద్ర మాట అటుంచి ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నిద్ర మాత్రల వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదతీర్చే సంజీవని. బడలికను, బాదరా బందీలను మాయం చేసే పరుస వేది. అందుకే నిద్రను జీవుల పాలిట కల్పతరువుగా అభివర్ణిస్తారు. నిజమే, మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పగలంతా పడ్డ శ్రమతాలోకు ఇబ్బందులన్నీ నిద్రించే సమయంలోనే మటుమాయమై శరీరం, మనసు తిరిగి రీఛార్జ్ అవుతాయి. అందుకే మనిషికి కనీసం 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరం. అయితే వచ్చిన చిక్కేమిటంటే, నేటి హైటెక్ జీవన శైలిలో చాలా మందిలో నిద్ర పట్టడమే ఒక సమస్యగా మారుతోంది. నిద్ర లేమి అన్నది ఇవాళ ఎందరినో వేధిస్తోన్న సమస్య. అందుకే నిద్ర మాత్రలు వాడడం అన్నది పరిపాటిగా మారుతోంది. జనరల్గా మెదడులో 2 రకాలటువంటి కెమికల్స్ ఉంటాయి. ఒకటి మనస్సుని లేదా మెదడుని ఉత్తేజపరిచేవి, రెండోవి దాన్ని మందగించేవి. అంటే దాన్ని ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ అంటాం, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము, ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. ఈ 2 రకాల యొక్క సమ్మేళనంతో బ్రెయిన్ పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మనిషి చురుకుగా ఉండాలనుకుంటారో అప్పుడు ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ పెరుగుతాయి. అంటే మనస్సుని ఉత్తేజపరిచేటువంటి కెమికల్స్ మెదడులో పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగితే లేదా కాఫీ తాగితే, టీ కాఫీలు ఏం చేస్తాయంటే మన మెదడుని ఉత్తేజపరుస్తున్నాయి. ఎందుకు? అది శరీరంలో వెళ్ళి దాని కెమికల్ క్రియ ద్వారా ఆ అమైనో యాసిడ్స్ని లేదా ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ని పెంచుతున్నాయి. అలానే నిద్రపోయేటప్పుడు మెదడులో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్, అంటే మెదడుని మందపరిచేటువంటివి లేదా ఇన్హిబిట్ చేసేటువంటి కెమికల్స్ పెరుగుతాయి. పెరగటం వల్ల ఈ ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయి, అంటే ఉత్తేజపరిచేటువంటి కెమికల్స్ తగ్గిపోయి ఈ మెదడుని కొంచెం మందంగా చేసేటువంటి కెమికల్స్ పెరగటం వల్ల నిద్ర పట్టడం అనేది జరుగుతుంది. నిద్ర మాత్రలు ఏ రకమైనటువంటివైనా కూడా శరీరంలోకి వెళ్ళి మెదడులో మనస్సుని మందంగా చేసేటువంటి ఎఫెక్ట్ ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తాయి, లేదా అటువంటి రిసెప్టార్స్ మీద అవి యాక్ట్ చేస్తాయి. దీనికి కామన్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ లేదా గాబా అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. దాని రిసెప్టార్స్ మీద పనిచేస్తుంటాయి ఇవి. సో గాబానెర్జిక్ అంటారు వీటిని. అంటే గాబా లాగా పనిచేస్తుంది అని అర్థం. దానిలాగా పనిచేయటం ద్వారా బ్రెయిన్లో ఉన్న డిఫరెంట్ సర్క్యూట్స్ని స్లోగా చేస్తుంది. ఇది చేయటం వల్ల నిద్ర అనేది ఆవహిస్తుంది. నిద్రలేమి అన్నది ఎందరికో కాలరాత్రులను మిగులుస్తుంది. నిద్రకు వెలి అయి నేనొంటరినై అంటూ నిద్రా బాధితులు నిశీధిలో కంటికి కునుకు పట్టక బాధాకరమైన రాత్రులను వెళ్లదీస్తూ ఉంటారు. ఈ నిద్రా సమస్యలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, అసలే నిద్ర పట్టడమే సమస్యగా ఉండడం. రెండవది, నిద్ర పట్టినా మధ్యలోనే పదే పదే మెళకువ రావడం. మూడవది,
మరీ వేకువజామునే మెళకువ రావడం. ఈ మూడింటిలో సమస్య ఎక్కడుంది అన్నది తెలుసుకోవడం చాలా ప్రధానం. అది తెలిసిన తరువాతే నిద్రమాత్రలు వాడాలా, అవసరం లేదా, వాడితే ఎలాంటివి, ఎంత డోసులో వాడాలి అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. నిద్రని కలిగించడానికే వాడే మందులు కనుక తీసుకుంటే బేసిక్గా 3 రకాలని చెప్పొచ్చండి. భారతదేశంలో కామన్గా వాడుతున్నటువంటి మందుల్ని టెక్నికల్గా చెప్పాలంటే బెంజోడైజపీన్స్ అంటారు. అంటే డైజపామ్, క్లోనెజపామ్, లోరెజపామ్, ఆల్ప్రజోలామ్ ఇలాంటి మందులు. ఇవి చాలా కామన్గా వాడుకలో ఉన్నాయి. రెండోది అంటే బెంజోడైజపీన్ లాంటి, అంటే నాన్ బెంజోడైజపీన్ బట్ బెంజోడైజపీన్ రిలేటెడ్ డ్రగ్స్. ఇవి కొత్తగా వస్తున్నాయి, గత 6-7 ఏళ్లుగా అవైలబుల్ ఉంటున్నాయి. వీటిల్లో కామన్గా జాల్పిడమ్ అనే డ్రగ్ వాడుతున్నారు. మూడో రకమైనటువంటి నిద్ర కలిగించే మాత్రలు బాడీలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. పీనియల్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మెలటోనిన్ని. దీనివల్ల నిద్ర వస్తుంది. సో మెలటోనిన్ లాగా పనిచేసేటువంటి కొత్త మాత్రలు వచ్చాయి. ఇవి ఇంకా అంతగా యూజేజ్లో లేవు, కానీ బ్రాడ్లీ ఈ 3 రకాలైనటువంటి నిద్రమాత్రలు ఉంటాయి. నిద్రమాత్రలు ఎవరికి కావాలి అంటే ఎవరికైతే మిగతా ఏ ప్రాబ్లమ్స్ వల్ల కాకుండా ప్రైమరీగా నిద్ర అనేది పట్టడం లేదో, ఎవరైతే ఆల్రెడీ బేసిక్ స్లీప్ హైజీన్ గురించి తెలుసుకున్నారో, అంటే నిద్ర ప్రాపర్గా పట్టడానికి మనం తీసుకోగలిగినటువంటి జాగ్రత్తలు ఎలాంటివి, ఇలాంటివి తెలుసుకొని అవి పాటిస్తున్నారో, ఎవరైతే బిహేవియరల్ థెరపీ అంటాం, అంటే నిద్ర పట్టని వాళ్ళకి ఫస్ట్గా ట్రై చేయాల్సింది బిహేవియరల్ థెరపీ అంటాం. అంటే నిద్రపోవడానికి కొన్ని బేసిక్ సూత్రాలు. బెడ్రూమ్ ఎలా ఉండాలి, బెడ్రూమ్లో లైటింగ్ ఎలా ఉండాలి, ఎంతసేపు మనం అంటే నిద్ర రాకుండా బెడ్రూమ్లోనే పడుకుంటుంటే, అంటే మంచం మీద పడుకుంటుంటే కొద్దిసేపటికి అది ఒక సైకిల్ లాగా అయిపోతుంది. అక్కడ పడుకోకపోవటం, ఆ మంచం చూడంగానే యాంగ్జైటీ వచ్చేయటం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలా చేయకుండా వెంటనే లేచి వేరే పని చేసి, లేదా మంచి మ్యూజిక్ విని, మంచి రిలాక్సింగ్ థింగ్ చేసి, ఓన్లీ నిద్ర వస్తున్నప్పుడు మాత్రమే మంచాన్ని యూజ్ చేయటం. ఇవి కొన్ని బేసిక్ ప్రికాషన్స్. లేదా కొన్ని రిలాక్సేషన్ థెరపీస్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే మన శవాసనం లాంటిది. అంటే బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ని స్లోగా రిలాక్స్ చేసి, కంట్రాక్ట్ చేసి రిలాక్స్ చేయటం, కంట్రాక్ట్ చేసి రిలాక్స్ చేయటం, ఇలాంటివి ట్రై చేయటం. లేదా మెడిటేషన్, మనస్సుని ప్రశాంతపరచటం. ఏదన్నా మనకిష్టమైన లేదా మనసుని పవిత్రంగా చూసేటువంటి వస్తువుని కానీ, శబ్దాన్ని కానీ, రూపాన్ని కానీ ధ్యానించటం, మెడిటేట్ చేయటం. అంటే ఇలాంటి చాలా టెక్నిక్స్ ట్రై చేసి వీటి వలన నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు మాత్రమే స్పెసిఫిక్గా నిద్ర మాత్రలు వాడాల్సి ఉంటుంది. నిద్ర మాత్రలు మనిషిని తమకు బానిసగా మార్చుకోవటమే కాదు, మన శరీరంలో రకరకాల సమస్యల్ని తెచ్చిపెడతాయి. మనలో ఆకలిని చంపేస్తాయి, అధిక బరువును శాపంగా అంటగడతాయి. నిద్ర మాత్రలతో వచ్చే దుష్ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటికి కునువు కరవైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. దేని మీద ఏకాగ్రత ఉండదు. సృజనాత్మకత దెబ్బతింటుంది. మొత్తంగా శారీరకంగా, మానసికంగా అంతులేని వ్యధ కలుగుతుంది. అందుకే చాలామంది ఇష్టం లేకపోయినా కునుకు కోసం నిద్ర మాత్రల్ని ఆశ్రయిస్తారు. అయితే ఏ నిద్ర మాత్రైనా 4 నెలలకు మించి వాడరాదని, ఒకవేళ వాడితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా దుష్ఫలితాలు మొదలవుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నిద్ర మాత్రల్లో బెంజోడైజపీన్స్ అని మనకు చూస్తే, అంటే వాటికి మిగతా చాలా యాక్షన్స్ కూడా ఉంటాయి. నాడీ మండలం మీద లేదా నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయటం బట్టి నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. పొద్దున్న లేచిన తర్వాత కూడా నిద్రమత్తుగా ఉండటం, ఇన్కోఆర్డినేషన్ అంటాం, అంటే చాలా ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పనులు సరిగ్గా చేయలేకపోవటం, మతిమరుపు, ఒక్కోసారి కన్ఫ్యూషన్, అంటే చేసిన వస్తువుల్ని మర్చిపోవటం, ఇలాంటి పనులు జరుగుతుండటం. నడుస్తుంటే తూలినట్టుండటం, తల ఎప్పుడు భారంగా, శరీరం అంతా కళ్ళు తిరుగుతున్నట్టు, ఒళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం,
నడుస్తున్నప్పుడు తూలుతూ ఉండటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మజిల్స్లో కొంచెం వీక్నెస్గా ఉండటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్గా వస్తుంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ మందుల్ని ఒకటేసారి సడన్గా ఆపేస్తే బాడీ దానికి బాగా అలవాటు పడి ఉంటుంది. కాబట్టి సడన్గా ఆపేయటం వలన ఒకటేసారి విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో విత్డ్రావల్ రావటం వలన ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్స్లో నిద్ర పూర్తిగా పట్టకపోవటం లేదా ఫిట్స్ రావటం ఇలాంటివి కూడా జరగవచ్చు. ఇంకోటి తెలుసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు నిద్ర మాత్రలు వాడటం వలన ప్రాణం మీద కూడా ముప్పు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశానికి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, బాగా గొరక వచ్చేవాళ్ళు, లేదా లివర్ జబ్బులు ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నిద్ర మాత్రలు వాడటం వలన వాళ్ళ యొక్క శ్వాసక్రియ ఇంకా మందగించి ఒక్కొక్కసారి ప్రాణం మీద కూడా రావచ్చు. సొంత వైద్యం మంచిది కాదు అని నానుడి. నిద్రలేమి విషయంలో చాలామంది మెడికల్ షాపుకెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చుకుని వేసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే డాక్టర్ సలహా తీసుకుని నిద్ర మాత్రలు వాడుతుంటారు. అయితే సొంతంగా నిద్ర మాత్రలు వేసుకునే వారిలో నోరు ఎండిపోయినట్టుగా ఉండడం, మరుసటి రోజు పొద్దున నిద్రమత్తుగా ఉండడం, మలబద్ధకం, మూత్ర విసర్జన సమస్యల్లాంటివి కనిపిస్తాయి. అలాగే డాక్టర్ సలహాతో వాడినప్పటికీ కూడా ఎక్కువ కాలం నిద్ర మాత్రలు వాడే వారిలో తలనొప్పి, కండరాల నొప్పులు, ఆస్తమా లాంటి సమస్యలు వచ్చి పడతాయి. నిద్ర మాత్రలు నిద్రలేమి కారణాలను తొలగించలేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిద్ర మాత్రల్ని ఆల్కహాల్తో పాటు కలిపి తీసుకుంటే ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం చాలా పెరుగుతుంది. దానికి కారణం 2 రకాలుగా ఉంటుంది. మొదటి కారణం ఏంటంటే, ఆల్కహాల్ అనేది ఒక మంచి సాల్వెంట్. అంటే తనలో మిగతా ద్రవ్యాల్ని అది కలుపుకొని శరీరం మొత్తం వ్యాపించేటట్టు చేస్తుంది. పర్టికులర్గా మెదడు మీద ఫాస్ట్గా యాక్ట్ చేసేటట్టు చేస్తుంది. రెండవది, ఆల్కహాల్కి కూడా కొంచెం నిద్ర కలిగించేటువంటి అంటే ఎక్సెస్గా తీసుకున్న ఆల్కహాల్కి మితంగా తీసుకుంటే అది ఉత్తేజపరుస్తుంది, ఎక్సెస్గా తీసుకుంటే మెదడుని ఇన్హిబిట్ చేస్తుంది. సో రెండింటిని కలిపి వాడటం వలన దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే సిఎన్ఎస్ డిప్రెషన్ అనేది ఏదైతే ఉంటుందో, నర్వస్ సిస్టమ్ యొక్క డిప్రెషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ డిప్రెసింగ్ యాక్షన్ పెరగటం వలన పర్టికులర్లీ కొన్ని జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో, లివర్ జబ్బులు ఉన్న వాళ్ళల్లో, లేదా లావుగా ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ గురక వస్తున్న వాళ్ళల్లో, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇట్ కెన్ బి ఎ కాజ్ ఆఫ్ డెత్. సుఖనిద్ర కోసం మందులు వాడటంలో తప్పులేదు. కానీ మందులు వేసుకోవటం వల్ల వచ్చే నిద్రకు, మామూలుగా వచ్చే నిద్రకు చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మందుల అవసరం లేకుండా చక్కగా హాయిగా నిద్రపోయేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడింది అని ఒక సామెత. నిద్రమాత్రలు వాడడం వల్ల సమస్య తీరకపోగా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే కాస్త సమయం పట్టినా సరే హాయిగా నిద్రపట్టే మార్గాల్ని స్వంతంగా అన్వేషించాల్సి ఉంటుంది. అందుకే నిద్రించే పడక గది దగ్గర నుంచి నిత్య వ్యాయామం, కొన్ని చక్కటి ఆహారపు అలవాట్లు, ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించే యోగా, ధ్యానం లాంటి వాటిని ఆశ్రయించి ప్రయత్నించాల్సి ఉంటుంది. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి నిద్రకు సంబంధించి సమస్యల్ని సావధానంగా చర్చించి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. మరీ అవసరం అనుకుంటే డాక్టర్లే కొంతకాలం పాటు దుష్పరిణామాలు లేని నిద్ర మాత్రల్ని సూచిస్తారు. కొన్ని బేసిక్ మార్పుల వల్ల నిద్ర ఎక్కువగా తెచ్చుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ తగ్గించడం, లేదా కెఫినేటెడ్ డ్రింక్స్ అంటాం, అంటే కోక్, పెప్సీ, యూజువల్గా బ్రౌన్ కలర్లో ఉండేటువంటి డ్రింక్స్ని తగ్గించడం. తర్వాత బెడ్రూమ్ని కేవలం పడుకోవడానికే వాడటం, మిగతా దీనికోసం కాకుండా బెడ్రూమ్లో లైట్గా అంటే తక్కువగా ఉండేటట్టు చూడటం, అంటే నిద్ర పట్టేటువంటి అట్మాస్ఫియర్ ఉండేటట్టు చూడటం, బెడ్రూమ్లోని టీవీ పెట్టుకొని ఇలా చేయకపోవటం.
పడుకోబోయే ముందు సాయంత్రం పూట కనీసం పడుకోవడానికి ఒక 3-4 గంటల ముందర వ్యాయామం చేయటం వల్ల శరీరానికి అలసట వచ్చి దాని వలన నిద్ర పట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది. పాలు ఎక్కువగా తాగటం, రాత్రిపూట పాలు తాగటం, పాలలో ఉన్న లాక్టాల్బుమిన్ అనేది దాని నిద్రని కలిగిస్తుంది. పాలు తక్కువగా తీసుకునే వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుంది. టీ కాఫీలు తగ్గించి పాలు ఎక్కువగా తీసుకోవటం అనేది చాలామంది చేయగలిగినటువంటి పని. నిద్ర పోవడానికి ముందర కావాల్సినంత భోజనం చేయటం, లైట్గా తినే వాళ్ళకి తొందరగా మెలకు వస్తుంటుంది. సరిగ్గా తినకపోతే కూడా నిద్ర సరిగ్గా పట్టదు. సో భోజనానికి అంటే రాత్రిపూట తొందరగా తింటాము, కావాల్సినంత తింటాం, తక్కువ తినటం అవాయిడ్ చేయటము. మనస్సుకు సంబంధించినటువంటి చికాకుల్ని దూరం చేసుకొని ముందే అలాంటి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని పడుకునే ఒక అరగంట ముందు మనస్సుని ప్రశాంతపరిచేటువంటి ఆలోచనలు, పుస్తకాలు, మ్యూజిక్ ఇలాంటివి వింటాం. ఇలాంటి సూత్రాలు పాటిస్తే చాలామందికి నిద్రమాతల దాకా వెళ్లాల్సిన అవసరం రాదు. ఇది కాకుండా నిజంగా ఇవన్నీ పాటిస్తున్నప్పటికి కూడా నిద్ర కనుక రాకపోతుంటే నెక్స్ట్ ట్రై చేయాల్సింది బిహేవియరల్ థెరపీ, రిలాక్సేషన్ థెరపీ అంటారు. నిద్ర పట్టకపోయినా పొద్దున్నే లేచి స్లీప్ డిప్రైవేషన్ అనేది కలిగించుకోవడం. అంటే 2-3 రోజులు నిద్ర పట్టకపోతే ఆటోమేటిక్గా 4వ రోజు నిద్ర పడుతుంది. యాంగ్జైటీని అవాయిడ్ చేసి నిద్ర పట్టకపోతే ఏమవుతుందో, రేపు ఎలా చేయగలుగుతానో అనే యాంగ్జైటీని దూరం చేసుకొని దానివల్ల పెద్ద నష్టం లేదు అని మనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మన పని మనం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా ఇవాళ పట్టిన నిద్ర నెక్స్ట్ డే ఆటోమేటిక్గా పడుతుంది. దానికోసమని స్లీప్ షెడ్యూల్ మార్చేసుకొని పొద్దున పూట పడుకోవడానికి ట్రై చేసి చేయటం వల్ల మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు. సో పొద్దున పూట నిద్ర తగ్గించుకొని ఆ పర్టికులర్ ఒక టైం అలాట్ చేసుకొని ఆ టైంలోనే నిద్రపోవడానికి ట్రై చేయటం. మనకున్న ప్రాబ్లం ఎలాంటిది, దానికి మాత్ర లేకుండా మనం ఏమైనా చేయగలమా, మాత్ర లేకుండా ఉన్నటువంటి స్లీప్ హైజీన్ కానివ్వండి, బిహేవియరల్ థెరపీ కానివ్వండి, రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ ట్రై చేసి ఆహారంలో మార్పులు చేసుకొని దాని తర్వాత కూడా నిద్ర పట్టకపోతే అప్పుడు సరైనటువంటి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ కావాల్సినటువంటి నిద్ర మాత్రం ఏదో తెలుసుకొని అది మారితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. నిద్ర అన్నది మనకు మనంగా మన శరీరానికి, మనసుకు అలవాటు చేసే ఓ ప్రక్రియ. కంటి నిండా కునుకు పట్టడానికి గాను నిద్రకు అనుకూలించే, ప్రోత్సహించే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. పగటి వేళ నిద్రకు దూరంగా ఉండడమే మంచిది. తగినంత శారీరక శ్రమ, చక్కటి ఆహారం, ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడం లాంటివి చక్కటి నిద్ర పట్టడానికి సహకరిస్తాయి. నిద్ర మాత్రల వాడకం అన్నది మాత్రం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. మరి కంటి నిండా కమ్మటి నిద్ర కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేళకు పడక. రోజు ఒకే సమయానికి పడుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకొని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. తిండిపై కన్ను. కడుపు నిండుగా తిన్న వెంటనే గాని, ఆకలిగా ఉన్నప్పుడు గాని మంచం మీదకి చేరకూడదు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్ళకూడదు. సన్నద్ధ అలవాట్లు. రోజు పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు. మంచి గది. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పగటి నిద్ర వద్దు. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిళ్ళు నిద్ర పట్టడం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకు తీసినా 10 నుంచి 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. వ్యాయామం. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది త్వరగా నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయకూడదు. ఒత్తిడికి దూరం.
పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవటమనే సమస్యే ఉండదు. పొగ తాగడాన్ని, మద్యం తీసుకోవటాన్ని మనం వ్యసనాలుగా చెప్పుకుంటాం, నిజమే. అయితే నిద్ర మాత్రలకు అలవాటు పడడం కూడా ఈ వ్యసనాల కిందకే వస్తుంది. నిద్ర మాత్రలకు బానిసలుగా మారటం కన్నా సహజంగా నిద్ర వచ్చే మార్గాలను ప్రయత్నించటం, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవటం అన్ని విధాలా మేలు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.